సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, వీటిపైన డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అలాంటి ఒక అంశమే ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనా అనే టాపిక్ ఈరోజు మన ఫస్ట్ టాపిక్. రీసెంట్గా గత 6 నెలలుగా ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్ అని చెబుతూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కానీ, భారతదేశానికి సంబంధించిన మన స్వదేశీ సంస్థలు కానివ్వండి, భారతదేశం యొక్క వృద్ధిని ఎలా అంచనా వేస్తున్నాయని చెప్పేసి మీకు రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను కూడా. ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఐఎంఎఫ్ కానివ్వండి, ఓఈసీడీ కానివ్వండి, యుఎన్సిటిఏడి కానివ్వండి, ఏడిబి కానివ్వండి, ఇలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థలే కానివ్వండి, అండ్ భారతదేశానికి సంబంధించి ఆర్బీఐ కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, సిఏవార్ కానివ్వండి, అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ వారు కానివ్వండి, ఎకనామిక్ సర్వే కానివ్వండి. సో ఇలా భారతదేశం యొక్క వృద్ధిని ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీకు రెగ్యులర్గా చూపిస్తున్నాను. అండ్ సవరించిన అంచనాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీరు చూస్తూ ఉండండి, మానిటర్ చేయండి. ఈ గ్రోత్ రేట్స్ని ఈరోజు ఒక సంస్థ ప్రకటించింది అంటే నెక్స్ట్ 2 to 3 మంత్స్లో ఏమైనా సవరణ కనుక చేశారనుకోండి, వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే ఐఎంఎఫ్ 6.1% ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్ అని చెప్పేసి లాస్ట్ జూలైలో రిలీజ్ చేశారు. మొన్న ఈ అక్టోబర్ మంత్లో మళ్ళీ అదే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధిని అంచనాని పెంచడం జరిగింది. 6.1% కాదు, 6.3 అని చెప్పేసి 0.2 పెంచడం జరిగింది. ఇలా సవరించిన అంచనాలను కూడా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటికి సంబంధించి ఖచ్చితమైన క్వశ్చన్ అడుగుతారు. సో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, దేశీయ అండర్లైన్, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ జీడిపి. మరి ఆ జీడిపిని పర్సెంటేజ్లో చూస్తాము. భారతదేశం యొక్క వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలా ఉండబోతోంది అని అంచనాలు. అలా ఈరోజు డెలైట్ ఇండియా అనే సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1 నుండి 2024 వరకు భారతదేశం యొక్క వృద్ధి అనేది 6.5% నుండి 6.8% మధ్యన ఇన్ బిట్వీన్ దీస్ 2 ఫిగర్స్ ఉంటుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు డెలైట్ ఇండియా సంస్థ. డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సింది, డెలైట్ ఇండియా భారతదేశం యొక్క వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేస్తున్నారంటే 6.5% ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చి చివరి వరకు ఇలా. అండ్ ఒకవేళ 2027 సంవత్సరం నాటికి నెక్స్ట్ 4 ఇయర్స్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ $5 లక్షల కోట్ల చేరాలన్నా, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం చూడాలన్నా ఈ 6.5% మినిమం గ్రోత్ రేట్తో వెళ్తేనే పాసిబుల్ అవుతుందని చెప్పేసి
వీరు అంచనా వేశారు. ఇదొకటి. అండ్ ఇంకొక సంస్థ కూడా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఫికీ. సో ఈ సంస్థ భారతదేశం యొక్క వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.3%గా ఉండబోతోంది అని అంచనా వేశారు. ఈరోజు 2 టాపిక్స్ ఇక్కడ ఒకటే స్లైడ్లో చెప్పాను. గతంలో మీకు చెప్పిన 15 టాపిక్స్ ఏవైతే ఉంటాయో 15 to 21 చెప్పాను. 21 వృద్ధి అంచనాలను ఖచ్చితంగా చూడండి. 1 మార్కు లేదా 2 మార్కులు ఖచ్చితంగా అడుగుతారు. మీకు నేను CA 360 కోర్సులో కూడా అది అందించాను. CA 360 కోర్సులో. అండ్ రీసెంట్గా వృద్ధి అంచనాలకు సంబంధించి నేను PDFస్ని కూడా మీకు CA 360 మ్యాగజైన్లో అప్లోడ్ చేశాను. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అందులో CA 360 కోర్సు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక అద్భుతమైన కోర్సు, కంప్లీట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందిస్తున్నాను, PDF అందిస్తున్నాను, మ్యాగజైన్ అందిస్తున్నాను, స్పెషల్ వీడియోస్ రూపంలో స్పెషల్ వీడియోస్ని కూడా రీసెంట్గా ప్రొవైడ్ చేశాను. అండ్ దీంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా ప్రతి సబ్జెక్ట్ నుండి చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. మిషన్ 100. సో మిషన్ 100 ప్లస్ CA 360 ఈ 2 కూడా ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతం ఈ ఫెస్టివల్ సీజన్ మీకు మ్యాక్సిమం విదిన్ 2 డేస్లో ఇక ప్రైసెస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ప్రస్తుతం లీస్ట్ ప్రైస్లో ఉంది. ఇప్పటివరకు ఈ కోర్స్ పైన ఎప్పుడు ఇవ్వని లీస్ట్ ప్రైస్ జస్ట్ 699కే ఉంది. గతంలో మీకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ అబ్జర్వ్ చేసిన 299 ఉండే కోర్సు 699 ఇచ్చాను. 699 ప్రతి ఒక్క అభ్యర్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. సో ఈ ఆఫర్ ప్రైస్లోనే ఈ కోర్సుని ఈ రోజే పొందండి. మీరు మ్యాక్సిమం రానున్న ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకి సంబంధించి కానివ్వండి, డెఫినెట్గా కరెంట్ అఫైర్స్లో 100%, కరెంట్ అఫైర్స్లోనే కాదు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా నేను ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇబు అగ్నిపర్వతం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో. ఇండోనేషియా. సో ఇండోనేషియా అనగానే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో లేదా ఆర్కిపెలాగో, ఒక అగ్నిపర్వతం ఇబు అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతమే ఇబు అగ్నిపర్వతం. ఇండోనేషియాలో ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి చాలు. మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ జాగ్రఫీ నేర్చుకునేటప్పుడు కొన్ని అగ్నిపర్వతాలను స్టాటిక్గా ఉండే పాయింట్స్ని నేర్చుకుంటారు. కానీ రీసెంట్గా గత సంవత్సర కాలంగా వార్తలు ఇచ్చిన యాక్టివ్ వాల్కనోస్ ఏవైతే ఉంటాయో, క్రియాశీలక అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిని అడుగుతారు. విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా అడగవచ్చు. ఓకేనా? సో ఇది రీసెంట్గా ఇండోనేషియా అనగానే తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాక్, టోబా అగ్నిపర్వతం, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించిన అగ్నిపర్వతాలు. అండ్ రీసెంట్గా ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం 2022 జనవరి మాసంలో సంభవించింది. టోంగా అగ్నిపర్వతం, హుంగా అపై అగ్నిపర్వతం. 2022-23 సంవత్సరాల్లో అత్యధిక కాలం వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతము మనకి కంబర్ వీజా అగ్నిపర్వతం స్పెయిన్లో ఉంది, లాపామా ఐలాండ్లో. అదొకటి ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా జపాన్కి సంబంధించి ఫుకుటోకు ఒకనొబా ఇలాంటి అగ్నిపర్వతాలు కానివ్వండి. అండ్ మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అగ్నిపర్వతం, ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్ సంబంధించి ఇలా అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ మిలాన్ 2024 దాదాపు అరౌండ్ 50 కంట్రీస్ పార్టిసిపేట్ చేసే 50 దేశాలకి సంబంధించిన నావికా దళాలు పార్టిసిపేట్ చేసే భాగస్వామ్యమయ్యే ఒక విన్యాసం, నావికా దళ విన్యాసం భారతదేశంలో విశాఖపట్నం వేదికగా, విశాఖపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్, 19th ఫిబ్రవరి నుండి 27th ఫిబ్రవరి వరకు విశాఖపట్నం వేదికగా మనం చూడబోతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చూసాం మనం. లాస్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరి మాసం 2022లో మిలాన్ని చూసాము. ఇప్పుడు మిలాన్ 2024ని చూడబోతున్నాం. ఈ మిలాన్ విన్యాసాన్ని 1995 నుండి ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది. అండ్ ముఖ్యంగా లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా, తర్వాత యాక్టివ్ పాలసీలో భాగంగా ఈ విన్యాసాన్ని అందులో భాగంగా నిర్వహిస్తున్నారు. అంటే 50 దేశాలకి సంబంధించి నావికా దళాల మధ్య సహకారం అందించాలనే ఉద్దేశంలో భాగంగా. సో ఇలా ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలిచిన విన్యాసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. సో కమ్మమరేడ్ అండ్ కొహెషన్, కొలాబరేషన్ ఈ విన్యాసం యొక్క థీమ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 21st ఎడిషన్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్
ఇండియా ఫ్రాన్స్ మిలిటరీ సబ్ కమిటీ మీటింగ్ అనేది రీసెంట్గా అక్టోబర్ 16th and 17th డేట్స్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీలో ముగిసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీలో జరిగింది. అంటే రెండు దేశాలు ఫ్రాన్స్ ఇండియా వైమానిక దళాల మధ్య కొన్ని ఒప్పందాలు వార్తల్లోకి వచ్చాయి. అండ్ పాలిటీకి సంబంధించిన ఒక అప్డేట్. సో ఇక్కడ వార్తలు నిలిచిన వ్యక్తులే కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అనే అంశం ఇచ్చి పేర్లు ఇచ్చారు. కానీ మనం యాజ్ అన్ ఆస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాళ్ళ పేర్లపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగకపోయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో అది ఎలా లింక్ చేసుకోలేకపోయి చెప్తాను. సో హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సో అతను కూడా న్యాయ వ్యవస్థ నుండి వచ్చిన వాడే జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్, ఏపీ గవర్నర్, అండ్ సీఎం జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. హైకోర్టు సీజే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి సీజే ఎవరున్నారు? జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అండ్ ఇప్పుడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళ పేరు చూడండి. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్, ఈ నలుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది టాపిక్, పేర్లు అవసరం లేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, దేశంలో హైకోర్ట్స్ అనే అంశము 6వ భాగంలో మనం చూస్తాం. 6వ భాగం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6th పార్ట్ డీల్స్ విత్ హైకోర్ట్. అంటే 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ని మనం చూస్తూ ఉంటాం. 6వ భాగం అనేది ఆర్టికల్ 152 నుండి 237 వరకు ఉంటుంది. మరి అందులో హైకోర్ట్స్ అనే అంశాన్ని కూడా అదే భాగంలో చూస్తాము. అండ్ హైకోర్ట్స్ అనే అంశము ఏ జాబితాలోకి వస్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు షెడ్యూల్ 7 తీసుకున్నా, ఆర్టికల్ 246 తీసుకున్నా ఏ భాగంలోకి వస్తుంది అంటే కేంద్ర జాబితాలోని అంశం. హైకోర్ట్స్ అనే అంశం కేంద్ర జాబితాలోని అంశం. రాష్ట్ర హైకోర్టు ఉన్నా కూడా అది కేంద్ర జాబితాలోని అంశం. ఇది గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే ఆర్టికల్ 217 ఆధారంగా భారతదేశంలోని అత్యున్నత పదవి రాజ్యాంగ అధినేత, దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం. ఆర్టికల్ 217 ప్రెసిడెంట్ అపాయింట్స్ సీజే ఇన్ హైకోర్ట్స్ అలాంగ్ విత్ హిమ్ అండ్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్, జడ్జిలను కూడా నియమించడం జరుగుతుంది. ఇదొకటి. మరి అలా నియమించబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 219. లింక్ చేసుకోండి. సో లింక్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోండి. గవర్నర్ సమక్షంలో ఆర్టికల్ 219 ఓత్. మీకు షెడ్యూల్ 3 కూడా ఓత్ గురించే చెప్తుంది, రాజ్యాంగంలోని షెడ్యూల్ 3. సో ఇలా లింక్ చేసుకోండి సబ్జెక్ట్ని. ఏదో వార్తలు నిలిచిన వ్యక్తులు అనే కోణంలోనే కాకుండా దాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ చూడండి. అలా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇక్కడ అడిగే అవకాశం కనుక ఉంటే రాష్ట్ర గవర్నర్ ఎవరైనా అడగవచ్చు, బట్ సింపుల్ టాపిక్ కాబట్టి అది పెద్ద అడగడు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? సో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈ బిట్ అడగవచ్చు. అండ్ ఈ టాపిక్స్ని లింక్ చేస్తూ అడగవచ్చు. ఈ కరెంట్ అఫైర్స్కి మనకు స్టాటిక్ టాపిక్ పాలిటీ లింక్ చేస్తూ అడగవచ్చు. ఇలా చదవాలి. మీకు నేను CA 360 కోర్స్ కూడా ఎవ్రీ వీక్ ఇలాగే చెప్తున్నాను. వార్తలో నిలిచిన అంశాలను సబ్జెక్ట్ లింక్ చేస్తూ చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే జనరల్ స్టడీస్లో మీకు స్కోరింగ్ అనేది వస్తుంది. అండ్ జనరల్ స్టడీస్లో కూడా ఏ ఏరియా నుండి క్వశ్చన్ అడుగుతారంటే వార్తలో నిలిచిన అంశం ఈ టాపిక్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీటిపైన క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే ఈరోజు ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి. ఇలా వార్తలు నిలిచిన అంశాలను సబ్జెక్ట్ లింక్ చేస్తూ చదవడమే CA 360. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఒకసారి డెమో వీడియోస్ కూడా నేను చూడండి. అండ్ నెక్స్ట్ డిజి కవచ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. గూగుల్ సంస్థ, ఇది ఒక గూగుల్ ఇనిషియేటివ్, గూగుల్ వారు ప్రారంభించిన అంశం. దేనికి సంబంధించి అంటే మన భారతదేశంలో ఆర్థిక నేరాలను నిరోధించే లక్ష్యంతో గూగుల్ సంస్థ ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన చొరవే, ఇనిషియేటివే డిజి కవచ్. డైరెక్ట్ పర్పస్ గుర్తుంచుకోండి చాలు. అండ్ IRCTC, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ వారు మరియు జొమాటో సంస్థ, సో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి సంబంధించి జొమాటో, వీరి మధ్య కుదిరిన ఒప్పందం. రైల్వేలో ఫుడ్ డెలివరీకి సంబంధించి IRCTC ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని అంటారు? సో జొమాటో సంస్థ. నేరుగా గుర్తుంచుకోండి, అక్కడ ఇస్తారు స్విగ్గీయా, జొమాటోనో ఇలా అని. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ 18. ఇక్కడ ఆక్సిజన్ 18 ఉద్దేశం ఏంటి, ఎవరు పరిశోధన చేశారు? ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఏదైతే డైరెక్ట్ స్క్రిప్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆక్సిజన్ 18 ఎన్రిచ్డ్ వాటర్ పరీక్షలు
విజయవంతం అనే అంశం. సో ఇది ఆక్సిజన్ 18 దేనికోసం ఉపయోగపడుతుందో చూడండి. ఫస్ట్, రోగుల్లో క్యాన్సర్ కణాల నిర్ధారణకు, చికిత్సకు, శరీరంలో జరిగే జీవరసాయన చర్యల అధ్యయనానికి ఎంతగానో ఉపయోగపడే ఆక్సిజన్ 18 ఎన్రిచ్డ్ వాటర్పై నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఇటీవల ముంబైలో అన్ని విధాలుగా పరీక్షలను నిర్వహించారు. అమెరికా శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరీక్షించారు. అన్నీ విజయవంతం అయ్యాయి. భారత అణుశక్తి విభాగం పరిధిలోని పబ్లిక్ అవేర్నెస్ విభాగం హెడ్ ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్కే వత్సా ఈ మేరకు ప్రకటన చేశారు. అశ్వాపురంలోని భారజల ప్లాంట్లో ఇదొక కీలక ముందడుగు. ఇటీవలి వరకు మనం ఆక్సిజన్ 18 ఎన్రిచ్డ్ వాటర్ను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే వారం గుర్తుంచుకోండి. అంతర్జాతీయ విపణిలో లీటర్ 2 కోట్ల ధర పలుకుతోంది. ఇప్పుడు మన ఉత్పత్తి విజయవంతం కావడం, అంతర్జాతీయ ప్రమాణాలకు నాణ్యత ధీటుగా నిలవడంతో వాణిజ్యపరంగా లాభదాయకం కానుంది. ఆక్సిజన్ 18 వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశం విషయంలో స్వయం సమృద్ధి దిశలో అడుగు పెడుతుంది. గతేడాది భారజల D2 అంటాం, డ్యూటీరియం. సో భారజల ప్లాంట్లో పూర్తిగా దేశీయ సాంకేతిక దేశంలోని తొలి ఆక్సిజన్ 18 వాటర్ ప్లాంట్ నెలకొల్పారు. ప్రస్తుతం 10 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందంట. గుర్తుంచుకోండి, అశ్వాపురంకి సంబంధించి. అండ్ భారత రేటింగ్ని పెంచిన, ఇది పెద్ద మరీ ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. దీని గురించి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం తక్కువ. కాకపోతే చూడండి, ఇటువంటి టాపిక్స్ చూడండి. భారత రేటింగ్ను పెంచిన మోర్గాన్ స్టాన్లీ, ఇది భారతదేశం యొక్క వృద్ధిని కూడా అంచనా వేస్తూ ఉంటుంది. వాల్ స్ట్రీట్ దిగ్గజం అంటే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, అది దలాల్ స్ట్రీట్ అంటాం. వాల్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ షేర్ మార్కెట్ సంబంధించింది భారత రేటింగ్ను పెంచిందంట. ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక ఆదాయాల వృద్ధి మెరుగుపడుతుండటంతో పాటు స్థూల స్థిరత్వ వాతావరణం అధిక రేట్లను తట్టుకోగలిగేలా ఉండడం ఇందుకు నేపథ్యమని వివరించింది. భారత స్టాక్ మార్కెట్లపై ఉన్న ఓవర్వెయిట్ రేటింగ్ను స్టాండౌట్ ఓవర్వెయిట్కు సవరిస్తున్నాం. మాకు అత్యంత ప్రాధాన్యత గల వర్ధమాన మార్కెట్గా భారత్ను గుర్తించాం అని ఆ బ్రోకరేజీ గత శుక్రవారం పేర్కొంది. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్ఫోలియో పెట్టుబడులను భారత్ ఆకర్షించగలుగుతోందని తెలిపింది. ఈ బ్రోకరేజీ ఇచ్చిన అంతర్జాతీయ ఈక్విటీ పెట్టుబడుల స్కోర్ విషయంలో భారత్ మొత్తం 68 స్కోర్తో అగ్రస్థానంలో గమనారు. భారత్తో పాటు సింగపూర్ 54, గ్రీస్ 47, మెక్సికో 43, పోలాండ్ 38 ఈ కంపెనీ టాప్ 5 మార్కెట్లు ఉన్నాయంట. అండ్ లాస్ట్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈరోజు ప్రారంభమైన పారా ఆసియా క్రీడలు మనందరికీ తెలుసు. రీసెంట్గా ముగిసిన ఆసియా క్రీడలు 19th ఏషియన్ గేమ్స్ ఎక్కడ ముగిసినాయి అన్నాను? చైనా ఆతిథ్యంలో హాంగ్జూ సిటీలో ముగిస్తాయని చెప్పాను. మీకు CA 360 దీనికి సంబంధించి 40 minutes వీడియో ఇచ్చాను, స్పెషల్ వీడియో. క్రీడలపైన క్వశ్చన్ అడుగుతారు, CA 360 స్పెషల్ వీడియోస్లో ఉంటుంది చూడండి. సో అందులో భారతదేశం పథకాల పట్టికలో 4th పొజిషన్లో నిలిచింది. ఫస్ట్ చైనా, 4thలో అంటే టాప్ 5లో భారత్ నిలిచింది. భారత్ మొత్తం 107 పథకాలు సాధించింది, 22 గోల్డ్. గుర్తుంచుకోండి. అలా రీసెంట్గా చైనా ఆతిథ్యంలో ఆసియా క్రీడలు ముగిశాయి. మరి ఈ రోజు నుండి పారా ఆసియా క్రీడలు ప్రారంభం కాబోతున్నాయి. పారా ఎవరైతే ఉంటారో మనకి ప్రత్యేకమైన దివ్యాంగులకు సంబంధించి ఇటీవల ఇక్కడే జరిగే ఆసియా క్రీడల్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పథకాలు సాధించిన భారత బృందంలాగే పారా అథ్లెట్లు కూడా గంపెడాశలతో వెళ్ళారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు, అంటే ఈరోజు 22nd నుండి 28th నెక్స్ట్ సాటర్డే వరకు జరగనున్న ఈ పోటీల్లో భారత దివ్యాంగ అథ్లెట్లు సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. గత టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ పథకాలు సాధించిన అవని లేఖరా అండ్ సుమిత్ అంటిల్లు భారత బృందాన్ని ముందు నడిపిస్తున్నారు. టోక్యోలో 2021లో జరిగిన మెగా ఈవెంట్లో స్టార్ షూటర్ అవని బంగారంతో పాటు కాంస్యం కూడా గెలిచింది. మొత్తం 313 మంది భారత బృందం ఈ పారా క్రీడల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. పారా క్రీడలు అంటే సింపుల్గా PWD, పర్సన్స్ విత్ డిజబిలిటీ బట్ హ్యావ్ మోర్ నాలెడ్జ్. అంటే క్రీడల పట్ల అద్భుతమైన నైపుణ్యం ఉండి ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో వారికి సంబంధించి పారా ఒలింపిక్స్, పారా ఆసియా అంటే మెయిన్ ఈవెంట్స్ జరిగిన తర్వాత వీళ్ళ కోసం కూడా ప్రత్యేక ఈవెంట్స్ జరుగుతాయి. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇదొకటి. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటుని డెలాయిట్ ఇండియా 6.5% 6.8, ఫిక్కీ 6.3%గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా వేసింది. ఇబు అగ్నిపర్వతం ఇండోనేషియాకు సంబంధించి బద్దలైంది. అండ్ మిలాన్ 2024 విన్యాసం, బహుళ దేశాలు పాల్గొన్న నావికాదళ విన్యాసం భారతదేశంలో విశాఖపట్నంలో జరగబోతోంది నెక్స్ట్ ఇయర్. 21st ఎడిషన్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ మిలిటరీ సబ్ కమిటీ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది.
సో 4 న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం ఏపీ హైకోర్టుకు సంబంధించి. అండ్ డిజి కవచ్ అనే ఒక ప్రత్యేక చొరవని గూగుల్ సంస్థ ప్రారంభించింది దేశంలో ఆర్థిక నేరాలను నిరోధించే లక్ష్యంతో. అండ్ జొమాటో ఐఆర్సిటిసి మధ్య ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఒప్పందం. అండ్ ఆక్సిజన్ 18 అశ్వాపురం భారత్ జల కేంద్రంలో తయారు చేయడం జరిగింది. వాటర్ పరీక్షలు కూడా విజయవంతము. అండ్ భారత రేటింగ్ను పెంచిన మోర్గాన్ స్టాన్లీ దలాల్ స్ట్రీట్ సంస్థ. అండ్ పారా ఆసియా క్రీడలు నేటి నుండి ప్రారంభమైనవి. గుర్తుంచుకోండి, చైనా హాంగ్జూ సిటీలో. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.